హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 75 ఏళ్ల వయసులో ఈ యువ ఆంధ్రప్రదేశ్కి అసలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన సీఎం మంచి పాపులారిటీ ఉన్న నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది, ఆయన ఈ యువ ఆంధ్రప్రదేశ్ ని బాగా ముందుకు నడిపించగలరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు అయితే అభిప్రాయపడ్డారు సార్. మన ఆయన కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? మీరేం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఒక అనుభవజ్ఞుడి చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెడుతుంది అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ప్రకటించున్నాడు. అవును. అంటే రాజకీయాలకి వయసు గీటురాయా అనేది ఒక ప్రశ్న. రాజకీయాలలో రిటైర్మెంట్ వయసు పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ చాలా కాలంగా ఉంది. రాజకీయ నాయకులకి కూడా వయో పరిమితి విధించాలి అని. అయితే విజయసాయి రెడ్డి ఊరికనే గెల్లటం కోసం ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆ ఏరియాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి కూర్చోవాలి అన్నప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ లోకేష్ అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అవును. అంటే లోకేష్ ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు ఏదో టైంలో అతను సీఎం అయిపోతాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. కానీ లోకేష్కు సీఎం అయ్యేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి రోజే పోయింది. దానికి సంబంధించినటువంటి ఒక సఫరింగ్ ఉంది అతనికి, లోకేష్కి. నిజంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు జరగకుండా, పవన్ మద్దతు తెలియజేయకుండా మొత్తం సాధారణ వాతావరణంలో ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ లేదు కూటమి ఈ స్థాయి విజయం సాధించుంటే లోకేషే ముఖ్యమంత్రి. కానీ ఈ అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేశారు వాంటెడ్గా. ఆ కోపం ఉంది లోకేష్కి. ఆ కోపం బయటకు కనబడినవాడు కానీ అది ఉంది ఆయనకి ఇంటర్నల్గా. ఇప్పుడు చంద్రబాబు కూడా అంత కంఫర్టబుల్గా ఏం లేడు. ఆయనకి ఒకవైపు పవన్ కళ్యాణ్, రెండో వైపు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ రెండు చెక్ పాయింట్లుగా ఉన్నారు. అందుకని ఆయన కూడా కంఫర్టబుల్ గా ఏం లేడు అక్కడ అధికారంలో. ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆయన కష్టాలు ఆయనకున్నాయి, ఆయన సుఖాల్లాగే. అయితే ఈ ఉన్న పరిమితుల్లో ఎంతవరకు క్యాష్ చేసుకోగలవనేటువంటి ఒక ఆతృతలో తెలుగుదేశం పార్టీ ఉన్నమాట మాత్రం వాస్తవం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తే పవర్ షేరింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా జరగాలి. అంటే 2.5 years వాళ్ళిద్దరూ డివైడ్ చేసుకుంటే, ఈ డివైడ్ చేయడానికి సంబంధించి ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉంటే చేయటం వేరు. విజయసాయి రెడ్డి చెప్పినట్టు అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. జనసేన ఈ దీనిలో ఉంది, కూటమిలో భాగస్వామిగా ఉంది అంతవరకు. కాబట్టి ఆయనకు ఉండేటువంటి లిమిటేషన్ ఆయనకు ఉంటుంది. ఆయన కంటెస్ట్ చేసిన సీట్లన్నీ 100% సక్సెస్ కావచ్చు, కానీ ఆయన నిలబడిన సీట్లలో గెలవగలిగాడు. నిలబడిన సీట్లతో కంపేర్ చేస్తే వీళ్ళు గెలిచిన సీట్ల తాలూకా సంఖ్యతో పోలిస్తే అది ఏం లేదు. అందుకని తెలుగుదేశం ఖచ్చితంగా నాయకత్వం వహించి తీరవలసినటువంటి ఒక సందర్భం. వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. జనసేన ఈ క్షణంలో మద్దతు ఉపసంహరించుకుని బయటకు వెళ్ళినా అక్కడ ప్రభుత్వం కూలిపోదు. ఆ కండిషన్లో ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తోంది. లీడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ నాయకుడే సీఎంగా ఉంటాడు. కానీ ఎందుకు పదే పదే ఈ మాట మాడుతున్నారంటే గెలటం కోసం. అంటే వీళ్ళ మధ్య స్ప్లిట్ ఉంది. నా మధ్య హోంమంత్రి విషయంలో ఆయన ఓవర్ స్టేట్మెంట్లు కావచ్చు, ఆయన కాకినాడ సముద్రంలోకి వెళ్ళి మాట్లాడిన కలెక్టర్ నేను వచ్చినప్పుడే సెలవు పెడతారు ఎస్పీలు వీళ్ళందరూ మాట్లాడటం, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య ఏదో ఈగో క్లాష్ నడుస్తోంది. ఇంటర్నల్ గా ఒక ఘర్షణాత్మక వాతావరణం ఉంది తెలుగుదేశానికి జనసేనకి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వాడింది. ఇప్పుడు ఈ పవర్ షేరింగ్ అనేటువంటి పాత డిమాండ్ చేగొండ హరిరామ్ జోగయ్య గారు చేసాడు. చేగొండ హరిరామ్ జోగయ్య చేసినటువంటి డిమాండ్కి కొంచెం బూజు దులిపి మళ్ళీ ఫ్రెష్గా ప్రజల మనసుల్లోకి ఎక్కించడం కోసం విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆయన వయసు అయిపోయింది కాబట్టి, వయసు అయిపోతే లోకేష్ని చేసుకుంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాలి? లోకేష్ని ఎక్కిస్తే టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గాయపడతాడు. అందుకని
తను అయి తీరవలసిన ఒక అనివార్యత కారణంగా చంద్రబాబు సీఎం అయి ఉన్నాడు. అది వీళ్ళకే తెలుసు. తెలిసి వాంటెడ్గా గెలుతారనమాట. గెలటంలో భాగంగానే అంటే రెచ్చగొట్టుట, క్యాడర్లో ఈ భావాన్ని ఎక్కించుట. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వెంట నిలబడి మద్దతు ఇచ్చి చంద్రబాబు అరెస్టు గురించి ప్రజల్లోకి వారాహి అనేటువంటి ఒక విచిత్రమైన వాహనాన్ని వేసుకుని వెళ్ళి ప్రజలకి ఆ అరెస్టు వార్తని, ఆ దావానలాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళాడు. అందువలనే ఈ విజయం మనకు సాధ్యమైంది అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ కింది స్థాయి క్యాడర్లో ఉంది. ఓకే. ఆ అభిప్రాయం ఎమర్జ్ చేయటం కోసమే పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు ఆ టైంలో. ఆ కష్టం తాలూకా ఫలితం లైవ్లో ఉండగా అతన్ని కాదని లొకేషన్ ముఖ్యమంత్రిని చేసేంత తక్కువ స్థాయి ఆలోచన పరుడు చంద్రబాబు కాదు. అందుకని చంద్రబాబుకు తెలుసు ఏం చేయాలో, ఎప్పుడేం చేయాలో. వాళ్ళ డిజైన్ వాళ్ళకు ఉంది. అయితే ఈ లోపల మీన్ వైల్ మీల్ లాగా ఈ గోలంతా పెడుతున్నారు. ఏది ఒక ఏడాది పోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, లోకేష్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే తనకి ఇవ్వలేదు కాబట్టి దీంతో కొనసాగటమా, తనతో పోలిస్తే చంద్రబాబు ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వేరు, లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వేరు. దీన్ని పవన్ కళ్యాణ్ ఇగో తృప్తి చెందుతుందా, లేకపోతే ఆయన గాయపడతాడా, గాయపడి బయటకు వెళ్ళిపోతాడా, ఈ చర్చలన్నీ జరిగిపోతున్నాయి. అంటే కూటమిలో ఒక చీలికి వస్తే ఆ అడ్వాంటేజ్ నుంచి రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనేటువంటి సెక్షన్స్ నుంచి ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇది చాలా ప్రోగ్రామ్గా, ఒక స్పెక్యులేటివ్ ప్రోగ్రామ్గా జరుగుతోంది అంతే. వాళ్ళ మధ్యలో స్ప్లిట్ ఉండో లేకపోతే ఘర్షణల వల్ల కాదు. కానీ ప్రజల మనసుల్లో ఈ ఘర్షణ ఉంది అనే అభిప్రాయాన్ని పంపు చేయాలంటే ఇలాంటి ప్రకటనలు చేయాలి. ఓకే. అందుకని విజయసాయి రెడ్డి గారు కష్టపడి స్టేట్మెంట్ ఇచ్చాడు తప్ప ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత జరుగుతుంది, తను అనుకున్నట్టుగానే ప్రపంచం ఉందా అనే అభిప్రాయాలతో ఆయనకు ప్రమేయం లేదు. ఆయన డ్యూటీ చేశాడు అంతే. ఆయన ఒక రాజకీయ పార్టీలో నాయకత్వ స్థానాల్లో ఉన్నాడు కాబట్టి పక్క శిబిరం తాలూకా సానుభూతి పరులని, దాని తాలూకా ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం ఉన్న వాళ్ళని గందరగోళపరచడానికి తాను ఏం చేయాలో అది చేశాడు. అది డ్యూటీగా మాత్రమే చూడాలి, వాస్తవాలు ఏం లేవు దానిలో. ఇటువైపు నుంచి ఏమైనా కౌంటర్స్ ఉంటాయా సార్? జనసేన నుంచి ఎవరు కౌంటర్ లేరు. కౌంటర్లు వేసి ఆయనతో మరికొన్ని మాటలు మాట్లాడించుకోవడానికి వీళ్ళందరూ సిద్ధంగా లేరు. సో విజయసాయి రెడ్డి మాటల మీద ఎవడో అక్నాలెడ్జ్ చేసి ఎక్కడో మాట్లాడతారు. ఒక ఖండన ఉంటుంది కానీ ప్రోగ్రామ్ గా ఇది ఖండించాల్సిన అవసరం కూడా కాదు. అది పొలిటికల్ నీడ్ లో భాగంగా, పొలిటికల్ ఒక రాజకీయ అవసరంలో భాగంగా మాత్రమే మాట్లాడాడు ఆయన. ఆ విషయం ఎవరికి తెలుసు, బుర్రున్నోడు ఎవరికైనా తెలుస్తుంది. రాజకీయ స్పృహ, రాజకీయ దురంధరత అక్కర్లేదు.